ఒక్కొక్కరిని ఊచకోత కోస్తాను. చాలా జాగ్రత్తగా ఉండండి. త్వరలో రాబోయే విపత్తును ఆపడానికి చాలా త్యాగాలు చేసి చాలా తపస్సు చేసి ఈ రోజుకు మేము పోరాటంలో దిగాము. నేను తలుచుకుంటే నా దేశం నుండి నీ ముస్లిం సామ్రాజ్యాన్ని మొత్తం ఊచకోత కోస్తాను. ఏ ముస్లిం అయినా ఏ క్రిస్టియన్ అయినా జాగ్రత్త, ఖబర్దార్. రాబోయే రోజులల్లా నా పోరాటం అయిందో నేను ఎలా ఊచకోత కోస్తాను ఒక్కొక్క ముస్లింని, ఒక్కొక్కరు క్రిస్టియన్ని. మీలాగా నేను మాటల దారిని కాదు, చేతల దారిని, చేతలు చేసి చూపిస్తాను. అందుకే నేను చెప్తున్నాను, ఇకనైనా జాగ్రత్త ముస్లింలారా. ఉంటే ఈ భారతదేశంలో, నా భారతదేశంలో, నా హిందుస్థాన్ లో ఉంటే ఒక హిందూగానే ఉండండి, లేదంటే ఈ దేశం వదిలేసి పారిపోండి. ఇక్కడ మీకు ఇక్కడ బతికే హక్కు లేదు. బొట్టు పెట్టుకోండి, గుళ్ళకి రండి, పూజ చేసుకోండి, మీరు బాగా బతకండి. మీకు దమ్ముంటే నన్ను ఆపుకోండి, మీకు దమ్ముంటే నన్ను ఆపుకోండి. నన్ను ఆపాలంటే నేను నాది ఈ దేహం వదిలేసి, లేకుంటే నా ప్రాణం వెళ్ళితేనే కానీ నా పోరాటం ఆగదు. కానీ నేను ఎక్కడ ఆపను. ఒక్కొక్కరిని ఊచకోత కోస్తాను. ఒక్కొక్కడికి తలలు లేచిపోతాయి. చెప్తున్నాను, జాగ్రత్త ఉండండి. ఇప్పటికే ఎవరిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు. నేను వస్తున్నాను, త్వరలో వచ్చి ఒక్కొక్కరి సంగతి చెప్పబోతున్నాను. ఒక్కొక్కరిని ఊచకోత కోస్తా. ఈ కోసే బాధ్యత నాది. ఆ బాధ్యత నేను తీసుకున్నాను. నేను కంకణం కట్టుకున్నాను. ఏదో రాజ్యాంగం అంటున్నారు, నా దగ్గర రాజ్యాంగాలు, గీజ్యాంగాలు, చట్టాలు నడవయి. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. అందరికీ నమస్కారం. సోదరులారా, మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఒక వ్యక్తి, నేను అఘోరిని, నా లోపల శక్తులున్నాయి, నేనేమైనా చేయగలుగుతాను అని చెప్పి వచ్చి ఏ విధంగా హైదరాబాదు, తెలంగాణ రాష్ట్రంలో గందరగోళాలు సృష్టించి ప్రజలు తిరగబడి చెప్పుతో కొడితే తోక ముడిచిన కుక్కలాగా అది పారిపోయింది. ఈరోజు ఈ అఘోరి మొన్న ఒక వీడియో పెట్టింది. ఆ వీడియోలో ఏ విధంగా ముస్లింలను, క్రైస్తవులను దూషించిందో, ఏ విధంగా ముస్లింల గురించి, క్రైస్తవుల గురించి, భారతదేశంలో ఉన్న లౌకికవాదాన్ని విచ్ఛిన్నం చేసే మాటలు మాట్లాడిందో అందరికీ తెలుసు. అయితే అతను, ఆ అఘోరి అనే ఎవరైతే ఆ రూపం ఉందో, వాడు మొగోడు కాదు, ఆడది కాదు, అదే విధంగా హిజ్రా కూడా కాదు. అతను ఆడది కాదు, మొగోడు కాదు, హిజ్రా కాదు. వాడు 0.4 గాడు. 0.4 అంటే 0.5 కూడా కొద్దిగా తక్కువ. వాడు మళ్ళీ ఇంకొక వీడియో రిలీజ్ చేసి ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, ముస్లింలను ఊచకోత కోసేస్తాడంట, క్రిస్టియన్లను ఊచకోత కోసేస్తాడంట, ఈ దేశంలో ఉండాలంటే హిందువుల్లాగానే ఉండాలంట, బొట్టు పెట్టుకోవాలంట, దేవస్థానానికి వెళ్లాలంట, ఇంకా ఏందేందో మాట్లాడుతున్నాడు. ఎవరికి ఇష్టమైన మతంలో, ఎవరికి ఇష్టమైన కులంలో, ఎవరికి ఇష్టమైన ధర్మంలో వాళ్ళు ఉండాలని భారత రాజ్యాంగం చెప్పేస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ అన్నతమ్ములాగా జీవిస్తున్నారు. అయితే ఈ 0.5 గాడు, వీడిని హొజ్జా అని చెప్పినా గానీ హొజ్జాని కోపం వస్తుంది. ఈ 0.4 గాడు వీడేందంటే ముస్లింలకు, క్రైస్తవులకు ఊచకోత కోసేస్తాను, విధ్వంసం సృష్టించేస్తాను, నాశనం చేసేస్తాను, నేను వచ్చేస్తున్నానని చెప్పి చెప్తుంటే పోలీసు వాళ్ళు, అదేవిధంగా అధికారంలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఎందుకు గమ్ముకుంటారో మాకు అర్థం కావటం లేదు. ఈ పిచ్చి పట్టిన ఈ పందిని ఇమ్మీడియట్ గా పోలీసులు సుమోటో కింద కేసు బుక్ చేసి వాడికి ఎక్కడెక్కడ బొక్కలున్నాయో అన్ని బొక్కల్లో లాఠీ పెట్టి కుమ్మకపోతే ఈ ఎవరైతే ఈ పంది ఉన్నాడో వీడు రాష్ట్రాలని సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదే మాటలు ఒక ముస్లిం గాని, ఒక దళితుడు గాని, అదేవిధంగా ఒక క్రైస్తవుడు గాని చెప్పి ఉంటే ప్రపంచంలో ఎన్ని సెక్షన్లు ఉన్నాయో అన్ని సెక్షన్లు అతని మీద పెట్టి వాడికి ఉగ్రవాదులతో సంబంధం ఉంది, వీడు ఒక ఉగ్రవాది, ఉగ్రవాద సంస్థలతో కలిసి దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర చేస్తున్నాడని చెప్పి వాడిని లోపల వేసేస్తారు. కానీ ఈ 0.4 గాడు ఏం మాట్లాడినా గానీ ఈ ప్రభుత్వాలు గాని, పోలీసులు గాని, ఇంటెలిజెన్స్ వ్యవస్థ గాని ఎందుకు గమ్ములో అర్థం కావటం లేదు. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, రే 0.4 ఎధవా, నువ్వు ఏమేం చేయించుకొని
బ్రతుకుతున్నావో అందరికీ తెలుసు. నీకు మనిషి అని కూడా చెప్పడానికి లేదు. ఎప్పుడైనా నీ పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా, లేదా నీ తల్లిదండ్రులకు నువ్వు సరిగ్గా పుట్టి ఉంటే, ఎందుకంటే నీ తల్లిదండ్రులు మంచోళ్ళు, కానీ నీ పుట్టుక సరైంది కానీ ఉంటే, రే యధవ, రే .4 నువ్వు నెల్లూరుకి రా. నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా నిన్ను తిరునాళ్ళలో కుక్క వస్తే ఏ విధంగా కొడతారో ఆ విధంగా కొట్టి నిన్ను ఎండిపోయిన గడ్డిలో పెట్టి నీకు దహన సంస్కారం చేస్తారు. ఇక్కడ ఉన్న హిందూ, ముస్లిం, దళిత, క్రైస్తవులు అందరూ కూడా కలిసి ఎక్కడో కూర్చొని పిచ్చి పిచ్చి వీడియోలు పెడుతుంటే, ఇక్కడ మతోన్మాదాన్ని నువ్వు రెచ్చగొడుతుంటే ఇక్కడ ఎవ్వరు కూడా గమ్ముగా కూర్చోరు. నువ్వు ముస్లింలను ఊచకోత కొయ్యడం స్టార్ట్ చేస్తావంటున్నాడు. నువ్వు కింద ఉన్న ఎంట్రుకలు కూడా కొయ్యలేవు, కింద ఉన్న ఎంట్రుకలు కూడా పీకలేవు. దయచేసి సోదరులారా, నేను మాట్లాడుతున్న భాషను మీరు వేరే విధంగా అనుకోబాకండి. 2 చేతులు జోడించి నేను క్షమించమని కోరుకుంటున్నాను. కానీ ఇటువంటి మతోన్మాదులకు, ఇటువంటి రాక్షసులకు ఈ రేంజ్ లో సమాధానం గాని చెప్పకపోతే ఇంకా వాళ్ళు రెచ్చిపోతారు. నువ్వు ఒక వెంట్రుక కూడా క్రైస్తవులకు, ముస్లింలకు ఎవ్వరి ఒక ఎంట్రుక కూడా పీకలేవు. ఈ దేశం మన అందరి త్యాగ ఫలితం. ఈ దేశంలో ఉన్న మన పూర్వీకులు, హిందువులు, ముస్లింలు అందరూ, దళితులు, క్రైస్తవులు అందరూ కూడా కలిసి వాళ్ళు చేసిన త్యాగాల ఫలితం ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. నీలాంటి .4 గాళ్లు, నీలాగా బస్టాండ్ల దగ్గర, రైల్వే స్టేషన్ల దగ్గర మోకాళ్ల మీద వంగి పని చేయించుకునే కుక్కలు ఏం చేస్తారా మీరు? ఏం పీకలేరు. ముస్లింలకు, క్రైస్తవులకు ఏం పీకలేరు. మీరు అనవసరంగా రకరకాలుగా మీరు రెచ్చగొడుతున్నా గాని మేమైతే రెచ్చిపోయి మీ ధర్మం గురించో, మీ దేవుళ్ళ గురించో, మీ ఆచారాల గురించో మేము ఏం మాట్లాడము. ఎందుకంటే ఎవరి ధర్మం వాళ్ళ గొప్పది. నేను అల్లా తప్ప ఎవరు కూడా ఆరాధనకి యోగ్యుడు కాదు. అల్లానే విశ్వ సృష్టికర్త అని చెప్పి నేను నమ్ముతున్నా. నేను ముస్లిం కాబట్టి. ఇంకొకటి నమ్ముతారు. హిందువులు నమ్ముకుంటారు. ఎవరి నమ్మకం వాళ్ళది, ఎవరి విశ్వాసం వాళ్ళది. కానీ నువ్వు గాని ముస్లింల జోలికే కాదు, క్రైస్తవుల జోలికి లేదా వేరే హిందువుల జోలికి వెళ్ళినా గాని నిన్ను ఉల్లిపాయను చెక్కినట్లు ప్రజలు చెక్కేస్తారు నీకు. నువ్వు అనుకుంటున్నావేమో అరే .4 గా నువ్వు .4 ఎదవవి, నీ చేత ఎవరో చేయిస్తున్నారు, చేయించే నా కొడుకులు ఎవరో కూడా బయటికి వస్తారు పోలీసులు అనుకుంటే. కానీ ఎందుకు ఈ పోలీసు వ్యవస్థ, అదేవిధంగా ఈ ఉభయ తెలుగు రాష్ట్రాలకు ఉన్న ముఖ్యమంత్రులు సైలెంట్ గా ఉంటారు అర్థం కావటం లేదు. కానీ నిజంగా నువ్వు పంది కాకుండా మనిషి గాని అయితే ఎప్పుడైనా ఒకసారి నువ్వు అన్నం తిని ఉంటే, నువ్వు ఈ ఎవరికైతే నువ్వు నమ్ముతున్నావో, ఏందేందో చెప్తున్నావు కదా, దాని మీద నీకు నమ్మకం, విశ్వాసం కాని ఉంటే నువ్వు నెల్లూరుకి రా. నీకు ఏదైతే కోయించుకున్నావో అది మళ్ళీ ప్లాస్టిక్ ది కుట్లు వేయించి పంపించకపోతే ఛాలెంజ్ .4 ఎదవా. కోయించుకొని ప్లాస్టిక్ పూరి పెట్టుకున్నావు కదా, ఆ పూరిని మాకు ఒక డాక్టర్ ఉన్నారు, మౌలానా షరీఫ్ హుసేని డాక్టర్, ఆయన చేత మళ్ళీ నీకు ప్లాస్టిక్ ఐటమ్ కుట్టించకపోతే థూ అని చెప్పు. నీకు సిగ్గు లజ్జ గాని ఉంటే, నీకు గుండెకాయ గాని ఉంటే, నువ్వు ఏదో ఒక సందర్భంలో నువ్వు మనిషి అని నువ్వు అనుకుంటే నెల్లూరుకి రా. నీ సంగతి ఏదో చూస్తాం. ఏందో పీకేస్తాడంట, కట్టలు కట్టేస్తాడంట, కింద ఊడిన ఎంట్రుక కూడా నువ్వు ఏం చేయలేవు. నువ్వు రైలు కట్టాల దగ్గర వంగి చేయించుకునే ఎదవవి. నువ్వు ఏందో రోజుకు ఒక వేషం వేసి నేను ఈ రోజు అఘోరా, రేపు అఘోరి, తర్వాత నేను హిజిరా, ఇప్పుడు .4 అన్ని ఐటమ్లు ఉన్నాయి కదని ఇంకా చూసుకోవాలా. నీకు మగోళ్లలో కౌంట్ లేదు, ఆడోళ్లలో భర్తీ లేదు, హిజ్రాలో రానీరు. ఈ 3 కాకుండా నువ్వు కొత్త ఐటమ్, నీలాంటి ఐటమ్ ఏం చెయ్యాలా, నీలాంటి ఈ జిలకోళ్లను ఏ విధంగా అనగగొట్టాలా అనేది సింహపురి గడ్డ మీద ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. రా, నెల్లూరుకి రా, నీ సంగతి ఏదో చూపిస్తాం. లేదా ఇంకొకసారి గాని నువ్వు మళ్ళీ ఇటువంటి వీడియో పెట్టినావు అనుకో, నువ్వు ఎక్కడ ఉన్నావో, నువ్వు పాతాళంలో ఉన్నా గాని పిచ్చి కుక్కను కొక్కిలేసి పైకి ఎత్తుతారు కదా, ఆ విధంగా నిన్ను కొక్కిలేసి పైకి ఎత్తుకొని క్రేన్ కి వేలాడదీస్తూ నెల్లూరుకి తీసుకొని వస్తాం. ఖబర్దార్. అస్సలాము అలైకుం.